పెట్టుకున్నారు 10 రోజులు ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయిని కేంద్ర బిందువుగా చేసుకుని ఇలాంటి వాళ్ళందరితోటి కలిపి ఒక ముఠాలాగా ఏర్పడి డబ్బులు సంపాదించాలి అని వీళ్ళు అనుకున్నారు. అనుకుంటే ఇది డామిట్ కథ అడ్డం తిరిగింది లాగా వీళ్ళింట్లో బీరులు దాగి, వీళ్ళింట్లో బిర్యానీలు తిని, వీళ్ళింట్లో సిగరెట్లు దాగి, వీళ్ళింట్లో వాళ్ళతోనే ఆషామాషి వేషాలన్నీ వేసి ఈ అమ్మాయికి ఏం చెప్పాడు, అసలు మనం ఖచ్చితంగా సంపాదిస్తాం, మనం ఆశ్రమం కడతాం, మన ఆశ్రమంలో వీళ్ళందరికీ వాటాలు ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాతో వచ్చాయి అనేసరికి చక్కగా అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఈ తల్లి అయిపోయింది, తండ్రి అయిపోయింది, ఆ పెంచిన అన్నంట ఆయన అయిపోయాడు, సొంత అన్న అయిపోయాడు, అందరినీ వదిలేసేసి. ఎంత బాధ్యత లేని కుటుంబం అండి. తండ్రి చూస్తే తాగుబోతూ, తల్లి చూస్తేనేమో ఆసిపోతూ, ఈ అన్న చూస్తేనేమో సోమరిపోతూ, ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ విష్ణు అనే అతను వీళ్ళందరి మీద డబ్బు సంపాదించాలని కొంత ఇన్వెస్ట్ చేశాడు వాళ్ళ మీద. ఇవన్నీ జరిగితే వీళ్ళందరినీ ఎడంకాలతో తన్నేసేసి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే గుజరాత్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళని విష్ణు వెళ్ళి మళ్ళీ వెనక్కి అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఏమనుకున్న బిజినెస్ స్టార్ట్ చేశారు వీళ్ళు, ఎన్ని మేడలు కట్టుకున్నారు, ఎన్ని డబ్బులు వస్తాయి అనుకున్నారు, వీటన్నిటికీ సంబంధం లేకోకుండా అయిపోయింది. అయిపోయేసరికి ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మా అమ్మాయి మానసికంగా బాగలేదు అన్నది 100కి 500% వాస్తవం. అంటే ఇప్పుడు శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాగుందా, లేకపోతే ఈ విష్ణు మానసిక పరిస్థితి బాగుందా, ఇవన్నీ కూడా కాదు. వీళ్ళందరినీ మించి ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ పావులాగా ఉపయోగపడటానికి సిద్ధపడింది. ఆ అమ్మాయిని అందరూ కలిసి ఇలా మౌల్డ్ చేసేశారు. మరి వీళ్ళందరూ అసలు దొంగలు ఇలా ఉండగా శ్రీనివాసు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఈ అమ్మాయి పెళ్లి బయటకు వచ్చింది అనేసరికి ఇంకొక అమ్మాయి రాధిక అన్న అమ్మాయి బయటకు వచ్చి, ఈ మధ్యలో చాలా పెద్ద లిస్ట్ ఉందని చాలా మంది మాట్లాడుతూ ఉంటే, ఇన్ని రకాల వ్యవహారాల మధ్యలో ఇప్పుడు ఇంక ఇలా కాదు అని చెప్పి ఇప్పుడు కొంచెం ఈ సనాతనవాదులు కావచ్చు, ఈ మతానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, వీళ్ళు ఇప్పుడు పెద్ద రోల్లోకి వచ్చారు. అసలు వీళ్ళు 24 గంటలు ఆ క్రిస్టియన్ మతం మీద పడి, లేకపోతే మత మార్పిడులు చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండే కన్నా వీళ్ళ మతంలోనే ఉంటూ వీళ్ళ మతానికే గోతులు తవ్వే వాళ్ళు ఇట్లాంటి అఘోరీలు 420లు తయారవుతుంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళు చూసుకోవాలి కదా. ఏది ఏమైనా ఇవాళ ఎప్పటికైనా సరే ఈ భజనలు, ఈ ప్రార్థనలు వీటన్నీ చేస్తూ మహత్యాలు ఉన్నాయని నమ్ముతూ ఈజీ మనీ సంపాదించాలి అనే వాళ్ళని మట్టుకు మీడియా ఒక కంట కనిపెట్టాలి.